అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ వంటకాల్లో పూర్ణం బూరెలు ఎట్లా చేయాలి, ఏమేమి కావాలో, ఎట్లా చేసుకోవాలో అత్తమ్మ చెప్తుంది. చూద్దాం. ఇప్పుడు ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాం. అత్తమ్మ ఏమేమి కావాలి ఫస్ట్? పావు కిలో శనగపప్పు, పావు కిలో శనగపప్పుకి అద్దపావు బెల్లం పడుతుందా? ఇంకా యాలకులు దంచి వేసుకోవాలి. పప్పు ఉడకబెట్టుకోవాలా ముందు? ఎంతసేపు? అది కొంచెం మంచిగా ఉడికేంత వరకు. సరే, ఇప్పుడు ఏంది, దాన్ని రోట్లేసి దంచుకున్నాడా? మెత్తగా దంచుడా ఇక? సరే, అయితే వేసి స్టార్ట్ చేయండి అత్తమ్మ. పావు కిలో పప్పుకు బెల్లం ఎంత పడుతుంది? అద్దపావు బెల్లం పడుతుందా? ఓకే. ఏమన్నా నీళ్ళు పడతాయి ఇప్పుడు దంచేటప్పుడు? బెల్లం వేసి దంచుకున్నాడైనా? మెయిన్ మనకి బూరెలకు కావాల్సింది శనగపప్పు, బెల్లము, మైదాపిండి, యాలకులు. అంటే గోధుమ పిండితో కూడా వేస్తారు కదా అత్తమ్మ, కానీ ఇక దీంతో మంచిగా వస్తాయేమో కదా, పొంగుకుంటా మంచిగా వస్తాయి. మైదా మంచిది కాదంటారు, కానీ ఇట్లా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఏం కాదు కదా. ఆనకం మంచిగా వస్తుందని సాక్కుంటారు, మెత్తగా అట్లా వస్తాయి. అంటే మీరు చిన్నప్పుడు అంతా ఇట్లనే తినటోళ్ళ అత్తమ్మ? అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఇట్లనే చేసేదా? మైదా పిండితోటేనా అప్పుడు కూడా? మందం వస్తాయా? ఇట్లా అందులోనే పప్పులోనే బెల్లం వేసుకుంటా మంచిగా దంచుకోవాలి, మెత్తగా కావాలి. ఇక ఇది అంటే రోట్లో దంచిన వాళ్ళు ఇక మిక్సీలో పట్టుకోవచ్చు కదా అత్తమ్మ? పట్టుకోవచ్చు, కానీ బెల్లం అంతా చిన్న చిన్నగా కోసి, లేకపోతే ఇట్లా తురుమన్నా వేసుకోవచ్చు. ఇట్లా చూస్తున్నట్టు మెత్తగా దంచుకోవాలి. ఇప్పటిలో అయితే అందరం మిక్సీలే కదా అత్తమ్మ, మేము ఎలా దంచుతాం కదా మిక్సీలలోనే. కానీ దంచుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. ఆనకంతో ఫ్రిడ్జ్లో కాకుండా. ఇంత సరిపోతుంది? ఇంత మెత్తగా అట్లా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి కలుపుతారా? చూద్దాం, అది కూడా చూపియండి. ఇప్పుడు యాలకులు కూడా ఇంట్లోనే వేసి దంచింది కదా అత్తమ్మ? యాలకులు కూడా మనం రోట్లో పప్పుతో పాటే దంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కంచుడు పెట్టుకున్నాడైనా అత్తమ్మ. ఇప్పుడు పిండి ఎంత పడుతుంది అత్తమ్మ మనకి? ఈ గ్లాస్ ఎంత అవుతుంది? పావుసేరు అవుతుందా? పావుసేరు అంటే ఇప్పుడు ఈ లెక్కలు ఎట్లా చెప్తారు? అంటే పావు కిలోనా? పావు కిలో అంతా పిండి పూసుకోవాలి. పావు కిలో అయితే సరిపోద్ది కదా అత్తమ్మ? పావు కిలో. అట్లా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకున్నాడు అత్తమ్మ? పెరుగులాగా కలుపుకున్నాడా? అచ్చా, మంచిగా చేయితోటే కలుపుకోవాలి. ఇక చేయితోటి ఇష్టం లేని వాళ్ళు గంటలు దాంతో కలుపుకోవచ్చు, కానీ మనకి చేయితో కలుపుకుంటే పిండి గంటతో కలవదా? అట్లా మంచిగా చేయితో పిసకాలి, ఉండలు కట్టకుండా. ఇది ఇప్పుడు మనం చేయితో అయితేనే మంచిగా వస్తుంది అన్నట్టు, అందుకని మనం చేయితోటే పిసకాలి దాన్ని. చూస్తున్నాం కదా, అట్లా మంచిగా పిసకాలన్నట్టు. ఇక చేయితోటే ఉండలు లేకుండా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటేనే పిసకాలి. ఇట్లా పిసకాలి. ఒకసారి ఇట్లా పైకనండి అత్తాం, ఇట్లా జారినట్ట అట్లా పిసుక్కుంటే సరిపోద్ది. కంచుడు పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసినాం మనం నూనె కాలడానికి. సో మనకి ముందు ఇట్లా కొంచెం తిప్పేస్తారు కదా అత్తమ్మ ఎప్పుడైనా కూడా, ఎందుకు పొయ్యికి మొక్కినట్టేమో. అచ్చా, అట్లా తీసి పక్కన వేసుకోవాలి మనం. అట్లా చూపిస్తున్నట్టు ముద్దలు చేసుకుంటా లేసుడా అత్తమ్మ? అట్లా వేయాలి, మంచిగా వండుతుంది. అట్లా చెప్పేయాలేమో, లేకపోతే నూనె మసలమ్మ మాడి ముసు దుగ్గి అయితే. ఇట్లా అన్నీ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచిగా వచ్చినాయి.
అత్తమ్మ ఒకటి దించండి, టేస్ట్ చూడండి మీరే ఫస్ట్ ఎట్లా వచ్చిందో. టేస్ట్ చేయండి అత్తమ్మ. ఇవి తినండి. ఎట్లుంది అత్తమ్మ? మస్తు వచ్చిందా? సరే ఇక నేను కూడా తిని చూస్తా. నాకు కూడా కొంచెం ఇవ్వండి అత్తమ్మ, నేను కూడా టేస్ట్ చెప్తా. భలే వచ్చినాయి అత్తమ్మ, మస్తు ఉన్నాయి. మీకు కూడా ఎవరికైనా రెసిపీ నచ్చితే ఇట్లా చేసుకోండి. చూస్తున్నారు కదా, మన విలేజ్ స్టైల్లో అయితే ఇట్లనే వస్తాయి. అంటే ఏ స్టైల్ అయినా ఇట్లనే వస్తాయి అనుకోండి. మంచిగా వచ్చినాయి, భలే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇట్లా ట్రై చేయండి ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.